హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. పెసల మలకల పెసల మలకల గోలిచ్చి కర్రీ మాదిరి చేస్తారు. తిన్నా కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఈ పెసర్లు కర్రీ తిన్నా కూడా హెల్త్కి మంచిది. ఇంటికి మంచిది కాదు, హెల్త్కి మంచిది. అదే హెల్త్కి మంచిది. తర్వాత బ్లడ్ కూడా బాగా వస్తుందంట. మా వదిన ఈరోజు చేస్తున్నది స్పెషల్గా. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వదిన ఛానల్ ఇది, ఇక్కడి నుంచి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఎన్నో వంటలు మీకు చేసి స్పెషల్గా చెప్పండి. ఇంకేమన్నా టేస్ట్గా చపాతి కానీ రొట్టె కానీ చేసుకుంటే బాగా సూపర్గా ఉంటుంది. రొట్టె అంటే ఎట్లా రొట్టె, సద్ద రొట్టె, జొన్న రొట్టి, మనకి ఏది ఇష్టమైతే జొన్న రొట్టె కానీ సద్ద రొట్టె కానీ చపాతి కానీ. చేనులు సర్ది గట్టు పోయి కూడా బాగుంటుంది కదా. ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఒక 2 రోజులు ఉంటుందా ఇది నిల్వ? ఇది నిల్వ 2 రోజులు నిలబడుతుందా? చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ పెసర్లు తీసుకొని మామూలుగా మనం టమాటా చట్నీ ఎట్లా చేసుకుంటాం అట్లా టమాటాలు, ఉల్లిగడ్డలు ఫస్ట్ పెసర్లు నానబెట్టుకొని మొలకలు ఎత్తించుకున్నామండి. పెసర్లు నానబెట్టుకొని మొలకలు ఎత్తించుకోవాలంట. చూడండి, ఇంకా కొద్దిసేపు ఉడికితే గుమగుమలాడే పెసర్ల కర్రీ రెడీ. చూడండి, మీరు కూడా ఇంట్లో రెడీ చేసుకోండి. ఈ టమాటాలు పైన కనిపిస్తాయి కదా, ఈ టమాటాలు అంటే మెత్తగా ఉడికితే ఇంకా అవుట్లోకి వేసిన ఆయిల్ అంతా లోన పోతుంది. లోన పోయి మంచి టేస్టీగా రెడీ అవుతుంది. లాస్ట్లో ఏం వేస్తుంది అయిపోయే టైంలో? ఏం లేదు, కొంచెం గరం మసాలా వేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, గరం మసాలా వేస్తే కొంచెం టేస్ట్ ఎక్కువ వస్తుంది. దీన్ని ట్రై చేయండి. దీంట్లో కూడా వాటర్ వేసింది ఫ్రెండ్స్. కొద్దిసేపు ఇట్లా వాటర్ వేసిన తర్వాత కొద్దిసేపు బాగా మగ్గియాలంట. అట్లా మగ్గి చేసిన తర్వాత కొద్దిగా మసాలా వేసుకొని దించి పెడితే గుమ్మగుమ్మలాడే పెసర్ల కర్రీ రెడీ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.